యంగ్ హీరో రామ్ పోతినేని తదుపరి చిత్రం ప్రముఖ నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా పతాకంపై రూపొందనుంది. కొత్త దర్శకుడు ఈ ప్రాజెక్టును హ్యాండిల్ చేయనున్నారు. స్క్రిప్ట్ జనవరి చివరి నాటికి ఖరారు కానుంది. దీని గురించి పూర్తి వివరాలేంటో చూద్దాం. ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని తదుపరి చిత్రం ఆర్కా మీడియా వర్క్స్ నిర్మాణంలో తెరకెక్కనుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి కీలక అప్డేట్ వెలువడింది. స్క్రిప్ట్ పనులు ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. జనవరి నెల చివరి నాటికి స్క్రిప్ట్ పూర్తిగా లాక్ అయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రానికి ఇండస్ట్రీలో కొత్త దర్శకుడు బాధ్యతలు తీసుకోనున్నారు. రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి నెల నుంచి ప్రారంభమవుతుందని సమాచారం. ఆర్కా మీడియా పతాకంపై గతంలో బాహుబలి వంటి భారీ విజయవంతమైన చిత్రాలు నిర్మితమయ్యాయి. ఈ నేపథ్యంలో రామ్ పోతినేని కొత్త ప్రాజెక్టు అంచనాలను పెంచుతోంది. రామ్ ఇటీవల ఆంధ్ర కింగ్ తాలూకా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ చిత్రం నిరాశ ఫలితాన్ని సాధించిన నేపథ్యంలో ఈ కొత్త ప్రాజెక్టుపై అభిమానులు ఆసక్తిని కనబరుస్తున్నారు. కొత్త దర్శకుడితో రామ్ ఏ విధమైన కథాంశాన్ని ఎంచుకున్నాడనేది ఆసక్తికరంగా మారింది. మాస్కా దాస్ విశ్వక్సేన్ న్యూ ఇయర్ సందర్భంగా తన కొత్త చిత్రాన్ని గ్రాండ్ గా అనౌన్స్ చేశాడు. పొలిటికల్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాకు లెగసీ అనే పవర్ఫుల్ టైటిల్ ఖరారైంది. రాజకీయ వారసత్వం చుట్టూ తిరిగే కథతో ఈ చిత్రం బోల్డ్ అటెంప్ట్ గా కనిపిస్తోంది. దీని గురించి పూర్తి వివరాలేంటో చూద్దాం. విశ్వక్సేన్ ప్రస్తుతం ఫంకీ చిత్రంలో బిజీగా ఉన్నాడు. ఇప్పుడు న్యూ ఇయర్ సందర్భంగా తన తదుపరి ప్రాజెక్టును పవర్ఫుల్ టీజర్ తో అనౌన్స్ చేశాడు. పిండం ఫేమ్ సాయి కిరణ్ దైడా డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్ కు లెగసీ టైటిల్ ఖరారు చేశారు. రాజకీయ వారసత్వ నేపథ్యంలో సాగే కథాంశంతో మేకర్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అనౌన్స్మెంట్ టీజర్ లో విశ్వక్సేన్ సెటిల్ నటనతో ఆకట్టుకున్నాడు. కంటెంట్ బోల్డ్ గా పవర్ఫుల్ గా ఉండబోతోందని టీజర్ సూచిస్తోంది. ఏక్తా రాథోడ్, రావు రమేష్, సచిన్ కేడ్కర్, మురళీమోహన్, కేకే మీనన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. గోవింద్ వసంత సంగీతం అందిస్తుండగా యశ్వంత్ దగ్గుమాటి, సాయి కిరణ్ దైడా నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. ఈ బోల్డ్ ప్రయత్నంతో విశ్వక్సేన్ మరోసారి ప్రేక్షకులను ఆకర్షించేందుకు సిద్ధమవుతున్నాడు. మనం ఎవరినైతే గాఢంగా ప్రేమిస్తామో వాళ్ళని తీవ్రంగా ద్వేషించే సమయం వస్తుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నూతన సంవత్సరాన్ని తన స్టాఫ్ తో కలిసి ఘనంగా జరుపుకున్నాడు. కేక్ కట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్టాఫ్ కు కృతజ్ఞతలు తెలిపిన బన్నీ పోస్ట్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది. దీని గురించి పూర్తి వివరాలేంటో చూద్దాం. అల్లు అర్జున్ న్యూ ఇయర్ ను తన సిబ్బందితో కలిసి ఆనందంగా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ సందర్భంగా షేర్ చేసిన ఫోటోల్లో బన్నీ స్టాఫ్ తో కలిసి కేక్ కట్ చేస్తూ సంతోషంగా పోజులిచ్చాడు. అల్లు అర్జున్ టీం అధికారిక అకౌంట్ నుంచి విడుదల చేసిన ఈ చిత్రాలు ఫ్యాన్స్ ను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. తన ప్రయాణంలో తోడ్పడిన స్టాఫ్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపిన పోస్ట్ కొద్ది గంటల్లోనే వైరల్ అయింది. సినీ వర్గాల్లో అల్లు అర్జున్ మనసును ఆకర్షించే వ్యక్తిత్వం కలిగిన వాడిగా, తనతో పనిచేసే వారిని కుటుంబ సభ్యుల్లా చూసుకునేవాడిగా పేరుంది. ఈ స్వాగ్ పార్టీలో స్టాఫ్ అందరూ పాల్గొని నూతన సంవత్సరాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఫ్యాన్స్ సోషల్ మీడియాలో స్టాఫ్ ను కుటుంబంలా చూడటమే బన్నీ స్పెషాలిటీ అంటూ పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో కొత్త చిత్రంలో బిజీగా ఉన్నాడు. Hey, hottie, drink a rain, not touchy. Let's go trippin'.